గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఆదివారం ఉదయం 11 గంటలకు జరగనున్న తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభకు కార్మిక వర్గం హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణపై చర్చ జరగనున్న ఈ మహాసభలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, విద్యావంతుల వేదిక నాయకులు నాగయ్య, గురజాల రవీందర్, కార్మిక సంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, విశ్వనాథ్, టి శ్రీనివాస్, రాయమల్లు పాల్గొననున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్మిక వర్గం ప్రెస్ క్లబ్ ఆడిటోరియంకి విచ్చేసి తెలంగాణ ఉద్యోగుల సంఘం మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామికవాదులందరూ వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా కోరుతూ ఉన్నాం. అలాగే రేపు జరిగే మహాసభకు ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు హాజరవుతారు. అలాగే విద్యావంతుల వేదిక నాగయ్య అధ్యక్షులు గారు, అలాగే గురజాల రవీందర్రావు గారు, అలాగే కార్మిక సంఘాల జాక్ నుంచి వెళ్ళి రియాజ్ అహ్మద్ గారు, విశ్వనాథ్ గారు, రాయమల్లు గారు, విప్లవ కార్మిక సంఘాల జాక్గా ఉన్నటువంటి టి శ్రీనివాస్ గారు ఈ మహాసభకు హాజరై ప్రసంగిస్తారు. కావున ఈ సభ అంతా కూడా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కులు అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు బి కనకయ్య, దేవి సత్యం, ఎంఏ గౌస్, పి శేఖర్, బి వీరయ్య, ఈ నారాయణ, నీరటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.